సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? ఇక చింతించకండి. 20 సంవత్సరాలుగా సికింద్రాబాద్ లో ఎన్నో వేల కుటుంబాలను బాగు చేసిన మహానుభావుడు శ్రీ రామ్ గురూజీ. వీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు. వీరు చెప్పలేని విషయం, బాగు చేయని సమస్య లేదు. మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. మంగ్లీ గారి ఇష్యూ మనం చూసాం. ఇదంతా చేసింది శివ చౌహాన్ అనే మంగ్లీ బ్రదర్. కాకపోతే తన అక్క ఫోటో వాడుకున్నారు, అక్క ఫేస్ చూపించి తీసుకున్నారు. మంగ్లీ ఎక్కడ డైరెక్ట్గా పేపర్స్లో కానీ లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్లో కానీ తన పేరు లేదు. సో ఈ నేపథ్యంలో రకరకాల పేర్లు బయటకు వచ్చాయి, కానీ ఇంతవరకు శివ చౌహాన్ ఎందుకు మాట్లాడలేదని క్వశ్చన్స్ వచ్చాయి. నిన్నటికి అవన్నిటికీ తెరదించుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అని కొన్ని ఫొటోస్ చూపించారు, కొన్ని ఆడియో కాల్స్ వినిపించారు. తన తప్పేమీ లేదు, వాళ్ళ అక్కకి ఏం సంబంధం లేదు అని చెప్తున్నారు. నిజమేనా? ఇప్పుడు ఎవరైనా సరే మా తప్పు ఉంది, అరెస్ట్ చేయండి, లేదు మీరు చెప్పండి మేము డబ్బులు ఇచ్చేస్తాం అంటారండి. ఇప్పుడు ఎంతోమంది చెప్తున్నారుగా, శివ కాదు అంటున్నాడు. వేరే బాధితులు చాలామంది సంబంధం ఉంది అని చెప్తున్నారుగా. 10 కోట్ల వరకు మాత్రం ఆరోపణలు వాస్తవమే అని మాత్రం చెప్తున్నారు. వీళ్ళు చెప్పినట్టు కోట్లలో లేదు అంటున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరైతే 10 కోట్లు ఉన్నాయని అంటున్నారో వాళ్ళకి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయి 10 కోట్ల వరకు అనేది ఒక వార్త. 10 కోట్లు కాదండి, ఒక్క రూపాయికున్న లైబిలిటీ ఈజ్ లైబిలిటీ కదా. 1 రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు. ఇప్పుడు మీకు చాలా డబ్బులు ఉంటే మీకు 1 రూపాయి నథింగ్ అనిపించవచ్చు, లేదు 10 రూపాయలు నథింగ్ అనిపించవచ్చు. అట్లా ఏ మనిషికి ఆ మనిషికి ఇది నథింగ్ అనిపిస్తుంది. కానీ అది నథింగ్ కాదు, అది మాకు అవసరం అనుకునే వాళ్ళు ఉంటారా? ఎవరైనా నీ పైసా నాకొద్దు, నా పైసా నేను ఇవ్వను, నీ పైసా నేను తీసుకోను అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది కరాఖండిగా ఉండేవాళ్ళు ఉంటారు. ఉండాలి అట్లాంటి వాళ్ళు. అంతేగాని నా రూపాయికేమో 100 పైసలు, నీ రూపాయికైతే 20 పైసలే అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? అట్లా ఉన్నాయి వీళ్ళ మాటలు చూస్తుంటే. ఏం రూపాయి అయితే 10 కోట్లు డబ్బులు కాదా? అసలు 10 కోట్లైనా ఎందుకు తీసుకున్నారు? అసలు ఇప్పుడు మధుకి మీకు సంబంధం లేదని చెప్తున్నారు. నిజమే, సంబంధం లేదు. మధు మీద ఎందుకు కేసు పెట్టావు నువ్వు? హిమకాంత్ పైన కూడా పెట్టలేదు కదా. ఎందుకు పెట్టట్లేదు? మీరు పెట్టాలి కదా. బాధితులే ఇస్తున్నారు తప్పితే నా పైన ఇంత బదనాం చేస్తున్నారు అని చెప్పి నువ్వెందుకు చట్టం తలుపు తట్టట్లేదు? పైగా ఫస్ట్లోనేమో అసలు మధునా, అతనెవరు? అతను మీరు ఫోటో దిగారంట కదండి అంటే, నేను చాలామందితో దిగుతాను, అభిమానులు అంటూ వస్తారు. అసలు మాకు అదేదో పబ్లో పరిచయం అయ్యే వరకు అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సరే, జస్ట్ పబ్లో పరిచయం అయినందుకే మీ ఇల్లు కొంటాను అని అనొచ్చు, తప్పేం లేదు. ఒకసారి పరిచయం అయిన వాళ్ళు నేను పలానా ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నానని మీరు చెప్పొచ్చు, పలానా ఏరియాలో నేను కొనుక్కుందాం అనుకుంటున్నానంటే, అరే అదే ఏరియాలో నాకు కూడా ఉంది కొనుక్కోండి అని కూడా అనొచ్చు. అదేం పెద్ద విషయం కాదు. మరి అప్పుడు కదా ఈ మాట చెప్పాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇన్ని రోజులు ఆగి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు అనేది కూడా చాలా మందికి సందేహమే. నేను ఇంకా ప్రెస్ మీట్ దాకా రావట్లే. ఇప్పుడు మంగ్లీ మధ్యలో ఇచ్చింది ఒక మాట, రమావత్ మధుకి నేను ఇల్లు అమ్ముదాం అనుకున్నాను, అతను 25 లక్షలు ఇచ్చాడు, 1,85,00,000కి మాట్లాడుకున్నాము, 25 లక్షలు ఇచ్చాడు, మిగతా పేమెంట్ ఇవ్వకపోయేసరికి ఇన్ టైంలో పేమెంట్ చేయకపోయేసరికి నేను అమ్మను అని చెప్పాను, ఈ లోపు నా ఇల్లు వాడుకున్నాడు అని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఈ మాట ఎప్పుడు చెప్పాలి? నువ్వు ఫస్ట్ మంగ్లీ టాపిక్, ఈ స్కామ్లో మంగ్లీ టాపిక్ అన్నప్పుడు నువ్వెందుకు మధుతోటి నువ్వెందుకు ఫోటోలు దిగావు, ఈ స్కామ్లన్నీ చేసిన మధుతో నీకేంటి సంబంధం అని అడిగితే అప్పుడు ఏం చెప్పావు? ఒక అభిమానిగానే చెప్పావు. మాకు ఇట్లా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పావా? అప్పుడు ఏమనుకున్నావు అంటే, నిన్నెవరు, నీ ఇల్లు ఎవరు గుర్తుపట్టరు, అది నా ఇల్లు అని ఒప్పుకోవాల్సిన అవసరం పడుతుంది, లేదు నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి అనే సంగతి ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మోసాలు చేసే వాళ్ళందరూ ఇట్లాగే షార్ట్ సైడ్తోనే ఆలోచిస్తారు. వాళ్ళు ఒక లిమిట్ దాటి ఆలోచించరు కాబట్టి ఇట్లాంటి స్కాములు చేస్తారు. అందుకని ఏంటంటే వాళ్ళకి ఏంటి, ఎంతసేపు మాకు డబ్బు కావాలి అంతే.
అది ఎట్లా వచ్చిందనేది వేరే విషయం. డబ్బు కావాలి. కావాలంటే ఇప్పుడు మార్కెట్లో ఒక స్ట్రాటజీ ఉందనుకోండి. ఇప్పుడు వాడు బాలాజీ నాయక్ అనేవాడు ఒక మంచి రూట్ వేసాడు వీళ్ళకి. వేస్తే అది చూసి చాలామందికి అరే వాడు చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి మొదలెట్టారు వీళ్ళందరూ. వడ్డీ వ్యాపారం. వీడు 10 రూపాయలు వడ్డీ ఇచ్చేవాడంట బాలాజీ నాయక్. వీడు ఏకంగా మధుగడు 18 రూపాయలు వడ్డీ ఇస్తానన్నాడు. ఎక్కడ తెచ్చిస్తాడండి? ఇవాళ రూపాయి బ్యాంకుల్లో మనం ఫిక్స్డ్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా అండి? పైసల్లో ఉన్న వడ్డీలకి బ్యాంక్ వడ్డీలే ఈ రోజు తీర్చడం కష్టం అవుతుంది. తీర్చడం కష్టం అవుతుంది ఒక మాట. అసలు ఎందుకు ఇప్పుడు తీర్చే కెపాసిటీ ఉంటే వడ్డీకి ఎంతకైనా తీసుకుంటారుగా. అసలు బ్యాంకులు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు 5.5% ఏది 3 నెలలకు వేసుకుంటే. ఇప్పుడు నువ్వు చెప్పే 17 రూపాయలు ఎక్కడ, 18 రూపాయలు ఎక్కడ, ఇది ఎక్కడ? అసలు 12% ఇంట్రెస్ట్ ఇవ్వటం కూడా చాలా కష్టం. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, బాగుంది. మిమ్మల్ని అంటే మీకు అంత బాధ అవుతుందేంటి? మరి వాళ్ళందరూ ఇళ్ళు వాకిళ్ళు ఆ తాళిబొట్లు కూడా తాకట్టు పెట్టి, నేనేమో వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను అనట్లా, వాళ్ళు ఆశకే వెళ్ళారు. కానీ నువ్వు ఒక కంపెనీ పెట్టు, నువ్వు మాకు 20 రూపాయలు వడ్డీ ఇవ్వు, లేదంటే 10 రూపాయలు వడ్డీ ఇవ్వు అని వాళ్ళు ఏమన్నా నిన్ను వచ్చి అడిగారా? వాళ్ళు అడిగితే నువ్వు కంపెనీ పెట్టావా? లేదా నువ్వు కంపెనీ పెడితే నువ్వు ప్రచారం చేసుకుంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చారా? ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారండి జనాలు? చాలామంది జనాలు అంటున్నారు అంటే నష్టపోయినోడే తిట్లు తినాలా, లేదంటే నష్టపోయాను కదా ఇంకా సిగ్గుబోద్ది నోరు మూసుకుందామని ఇంట్లో కూర్చోవాలా ముసుకేసుకుని? చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇవే మాటలు. అసలు వీళ్ళు ఎందుకు ఇచ్చినట్టు డబ్బులు? కరెక్టే, నేను కాదనట్లు. అసలు డబ్బు ఇవ్వటం తప్పు, తీసుకోవడం తప్పు, ఇందులో ఏమీ సెషపెషలు ఏమీ లేవు. కానీ మోసం జరిగినప్పుడు మోసపోయేవాడికన్నా మోసం చేసిన వాడిదే తప్పు ఎప్పుడైనా. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరుతో కదా మనీ అంతా గ్యాదర్ చేసింది. ఎవరైనా సరే ఏదైనా చిన్న వ్యాపారం చేస్తున్నాము, ఎంతకాలం ఏమండి అసలు దీన్ని మైక్రో ఫైనాన్స్ అనకూడదండి. వాళ్ళు చెప్పిన కదా. మనం అసలు ఇది రాంగ్ రూట్లో ప్రొజెక్ట్ అయింది. మైక్రో ఫైనాన్స్ అంటే ఏంటి? చిన్న మొత్తాల పొదుపు పథకాలు. ఇప్పుడు ఒక మూల నిధిని పెట్టుకొని సేకరించిన డబ్బుల్ని తక్కువ వడ్డీకి ఇస్తారు. దీనికి మ్యాచింగ్గా గవర్నమెంట్ కొంత వడ్డీ ఇస్తుంది, ఎవరికి దీనిలో పెట్టిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవి అలాంటి మైక్రో ఫైనాన్స్. ఇది ఖచ్చితంగా అధిక వడ్డీల వ్యాపారం. ఇందులో రెండో మాట లేదు. అధిక వడ్డీలు ఇస్తామని మీరు ఆశ చూపిస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారా? లేకపోతే మేము పొలం అమ్ముతాము, మా దగ్గర డబ్బులు వస్తాయి, మీరు కంపెనీ పెట్టుకోండి, డబ్బులు అప్పు తీసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు డిక్టేట్ చేశారు? ఎవరి చేతిలో ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్? కంపెనీ పెట్టినోడి చేతిలో ఉంటాయి. ఇప్పుడు కంపెనీ పెట్టినోడిని తిట్టకుండా డబ్బులు అప్పించినోడిని తిడతాం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళని కూడా తిడదాం కాదనట్లా. కొంచెం ఆశపడ్డారు. ఎవరు ఆశపడట్లేదండి? ఇప్పుడు రైస్ పుల్లింగ్ ఉందా, దానిలో పెద్ద పెద్ద పోలీసులు ఉన్నారు తెలుసా అండి? అవును. ఎవరన్నా పోలీసులో ఇట్లాంటి పని చేసేదని? పోలీసులు ఏంటి, డాక్టర్లు ఏంటి, డబ్బు పిచ్చున్న ప్రతి వాళ్ళు పెట్టారు దాంట్లో రైస్ పుల్లింగ్లో. ఈ పేదవాళ్ళు పెట్టడానికి ఏంటి? ఎక్కడైనా ఒక రూపాయి వస్తుందంటే పిల్లల చదువులకు ఉపయోగపడతాయో, ఇంకో ఖర్చుకు ఉపయోగపడతాయో. అసలు వీళ్ళు ఎలా చేశారంటే, ఏ ఏరియాలో అయితే పొలాలకి రేట్లు పెరిగాయో ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళతోటి పొలాలు అమ్మించిన కార్యక్రమం కూడా వీళ్ళే చేశారు. ఈ పొలం ఇలాగే ఉంటే మీకేం వస్తుంది, ఈ పొలం అమ్మండి, అమ్మేసేసి డబ్బులు మాకు ఇస్తే మీకు ఇట్లాంటి బోళ్ళు కొనుక్కోవచ్చు, ఇట్లాంటి రకరకాల ఆశలు పెట్టారు. అందుకని చాలామంది చెప్తున్నట్లు మంగ్లీకి దీంట్లో ప్రత్యక్షంగా ప్రమేయం ఉండకపోవచ్చు. అంటే డాక్యుమెంటేషన్లో ఎక్కడా లేదు. ఇప్పుడు 25 లక్షలు కూడా ఒప్పుకున్నది ఎందుకు అంటే, ఇల్లు అనేది ఒకటి బయటికి తీసుకొచ్చింది ఎందుకు అంటే, 25 లక్షలు అమ్మాయి అకౌంట్లో వేస్తే ఏంటి అనేది నీకు అతనికి ఏ రిలేషన్ లేకపోతే నువ్వు ఎందుకు ఇచ్చాడు ఆ డబ్బులు అని అడుగుతారు కదా. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఈ ఇల్లు అమ్మాము అని చెప్తుంది. కరెక్టే, ఇల్లు కూడా అమ్మే ఉండొచ్చు, అది అడ్వాన్స్ కింద ఇచ్చి ఉండొచ్చు. కానీ ఈ సంగతి నువ్వు ఎప్పుడు చెప్పాలి? నీకు ఎప్పుడు ఇచ్చాడు 25 లక్షలు? ఇప్పుడు చెప్తావా? దేవన్నీ చెప్తే
క్లారిటీగా ఉండేది. క్లారిటీగా ఉండేది. అబద్ధాలు చెప్పినా గోడ కట్టేటట్లు ఉండాలా. ఇప్పుడు ఇంత చేసి ఇక ఫైనల్కి మధుని మంగ్లీని 100 తిడితే మధు బయటకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడిని ఆ గురించి ఏంటి అప్స్కాండ్ అయిపోయాడు, ఎక్కడికి పోయాడు అని అంటే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా బయటకు వచ్చి పెట్టాడు. మేము ఏదైనా లీగల్గానే చూసుకుంటామండి అని చెప్తున్నాడు. చూసుకోండి మరి, లీగల్గానే చూసుకుంటామంటే వీళ్ళకి బాగా ఎలాగో డబ్బులు ఉన్నాయి, లాయర్లు ఉన్నారు, డబ్బులకి ఎక్కువ ఫీజులు తీసుకొని న్యాయమా అన్యాయమా అని చూడకోకుండా కేసులు చేసే లాయర్లు ఉన్నారు. వాళ్ళు చేస్తారు, మిమ్మల్ని బయటికి తీసుకొస్తారు. సామాన్యులు బలైపోవాల్సిందే. బలైపోవాల్సిందే. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.